లక్షాధికారి వేణుగోపాలరావు ఇంట్లో చోరీ, సరోజ అరెస్ట్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మిస్టర్ రావు ఇప్పుడే కాస్త కోలుకుంటున్నారు, కానీ ఇంకా మగతగానే ఉన్నారు. ఐసి మిస్టర్ విజయ్, ఫింగర్ ప్రింట్స్ని బట్టి చూస్తే ఈ దొంగతనంలో పెద్ద ముఠాకు సంబంధం ఉన్నట్లు అనుమానంగా ఉంది. ముఠానా? అవును, జేమ్స్ అని ఒక ఎక్స్పర్ట్ కేడీ ఉన్నాడు. బహుశా వాడే ఎనపెట్టి తెచ్చి ఉండాలి. మా తమ్ముడా? చందుని అనుమానిస్తున్నారా? అవును రోజా, అతనికి హత్యతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గట్టి రుజువులు దొరికాయి. ఏమండి, ఈ నేరం నా నెత్తిన వేసుకుంటాను. నన్ను ఉరి తీసినా పర్వాలేదు, ఎలాగైనా మా తమ్ముడిని కాపాడండి. కాపాడటమే కాదు రోజా, చందుని ఆ పాప కోపం నుంచి తప్పిస్తాను. అతని జీవితాన్నే మార్చి మంచి మనిషిని చేస్తాను. దానికి ఇదే సమయం. నా మాట విను. చెప్పు, అతను ఎక్కడుంటాడో చెప్పు. ఏమండి, నాకు నాన్న వాళ్ళెవ్వరూ లేరు. మిగిలిందల్లా వాడొక్కడే. ఒక్కడే. చెప్పండి, వాడిని మీరు నిజంగా రక్షిస్తారా? రోజా, నా తమ్ముడు కోసం పాపం చేశాను. నీ తమ్ముడు కోసం ప్రాణాలైనా ఇస్తాను. కష్టాల్లో మన కుటుంబాన్ని ఆదుకుని మన గౌరవం కాపాడారు. ఆయన తలుచుకున్నారంటే చందును కూడా బాగు చేస్తారు. చెప్పమ్మా ప్లీజ్. హోటల్ ఫుల్ మూన్ అని స్టేషన్ పక్క రోడ్లో ఉంది, అక్కడుంటాడు. ఎన్ని గుండెలు రా నీకు! నా ఇనపెట్టేనే దోచుకుంటావు, నా పాఠాన్ని నాకే అప్పగిస్తావు. అది కాదు బాస్, నాకు ఆ ఉద్దేశం లేదు. నేను చేసిన నేరం అన్యాయంగా మా అక్క మీదకి వచ్చింది. ఈ డబ్బు నగదు తీసుకెళ్లి మా అక్కను విడిపించాలి. కావాలంటే ఇంతకు పరింతలు మీకు సంపాదించి పెడతాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. జేమ్స్, నీకిది వరకే చెప్పాను, మనలో ఎవరికి అన్నా తమ్ముడు అక్కా చెల్లెలన్న బంధాలేమీ ఉండకూడదు. ఉన్నవాళ్ళు ఏమయ్యారో నీ కళ్ళారా చూశాను. చూసి కూడా ఈ రోజు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావంటే నీకు బతకాలని లేదా? లేదు. ఇన్నాళ్ళు ఈ పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్నానంటే అదంతా మా అక్కయ్య కోసం. ఈనాడు నా ప్రాణాలు అర్పించైనా సరే ఆమెను ఈ హత్యానేరం నుండి తప్పించాలి. లేకపోతే నా బ్రతుకి అర్థం లేదు, అవసరం లేదు. నేను హామీ ఇస్తున్నాను, నా వల్ల మీకు ఎలాంటి అపకారం జరగదు. నన్ను వెళ్ళనివ్వు. నీ హామీలతో నాకు పని లేదు. 3 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించు. ఉంటే ఇక్కడే ఉంటాం, లేదా అసలే ఉండవు. 2 మార్గాలు. 1, జేమ్స్, నువ్వంటే నాకెంతో అభిమానం, అందుకే నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. కమాన్. 2,
ఇన్స్పెక్టర్, అరెస్ట్ దిస్ ఫెలోస్. గో. థ్యాంక్స్ మిస్టర్ విజయ్ ఫర్ యువర్ టైమ్లీ ఇన్ఫర్మేషన్. సార్ కానీ మీరు నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి. వాట్? చందుతో నాకు అర్జెంటుగా పని ఉంది. దయచేసి మీరు అనుమతిస్తే అతను తీసుకొని మళ్ళీ మీకు ఒక గంటలో అప్పగిస్తాను. అలాగే, కమ్ టు ది స్టేషన్. థ్యాంక్ యూ. లాయర్ విజయ్ మీకు జామీన్ ఇచ్చారు, మీరు ఇంటికి వెళ్ళొస్తామా? నువ్వేం బాధపడకు, నేనున్నాను. జరగాల్సిందంతా నేను చేస్తాను. నా తమ్ముడు కోసం పాపం చేశాను, నీ తమ్ముడు కోసం ప్రాణాలనే ఇస్తాను. నా మేలు కోరిన వారిని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు భగవాన్, నన్ను క్షమించు. మా రోజా, ఎవరో లావణ్యట ఈ ఉత్తరం నీకు పంపించిందమ్మా. మావయ్య, మనం అర్జెంటుగా రావు గారింటికి వెళ్ళాలి. పద. బావా, లావణ్య అక్క ఊరేసుకుంటుంది. Please leave me. No. లావణ్య, అక్కయ్య. ఏమిటమ్మా, ఏమైంది? చూసావా రోజా, ఒక క్షణం ఆలస్యం అయితే లావణ్య మనకు దక్కేది కాదు. లావణ్య, నీకేం తక్కువైందని అలా చేసావమ్మా? అక్కయ్య, నన్ను క్షమిస్తావా? మనలో మన క్షమాపణలేమిటి? కాదక్కయ్య, నేను క్షమించరాని పాపం చేశాను, నీకు చెయ్యరాని ద్రోహం చేశాను, నీ మీద నిందలు వేశాను, చివరకు హత్యా నేరం నీ మీద మోపాను. నేను చేసిన పాపానికి విముక్తి లేదు, శిక్ష లేదు, క్షమాపణ అంతకన్నా లేదక్కా, లేదు. ఊరుకోమ్మా, ఊరుకో. చూడు, జేమ్స్ వాడేనక్క, వాడే నన్ను మోసం చేసింది. అవును, వాడే నాన్నని చంపింది కూడా. చందు, నిజమేనా? మాట్లాడేలా, దుర్మార్గుడా, నీచుడా, నువ్వు దొంగవైనందుకే కుమిలిపోయానే. నిన్ను బాగు చేయాలని, ఏనాటికైనా బాగుపడతావని తప్పించిపోయానే. చివరికి హంతకుడు అయ్యావట్రా. ఏ ఆధారం లేని అమ్మకు నాకు అన్నం పెట్టి ఆదరించి నిన్న ఊపిలో నుంచి రక్షించి మామూలు మనిషిని చేయాలని తాపత్రయపడ్డారే. అటువంటి మహానుభావుని చంపడానికి నీకు చేతులు ఎట్లా వచ్చాయిరా? నీకు జేమ్స్ ఎలా తెలుసు? జేమ్స్ కాదమ్మా, చందు, కర్మకాలి నా తమ్ముడు. చందు రోజాకు తమ్ముడే కాదు లావణ్య, నీకు అన్న కూడా. ఏమిటి మీరనేది? అవును రోజా, మీరంతా ఒక తండ్రి బిడ్డలే. రావు గారు ఎవరో కాదు, మీ నాన్న, మీ కన్న తండ్రి. నిజంగానా? అవును రోజా, నువ్వు ఎన్నాళ్ళు సేవ చేసింది మీ కన్న తండ్రికి. నువ్వు ఆయన బిడ్డవని తెలిసినప్పటి నుంచి ఈ సంగతి నీకు ఎలా చెప్పాలా అని మావయ్య పట్ల ఆవేదన ఎంత అంత. నిజం తెలిస్తే నువ్వు కూడా దూరం అయిపోతావని గుండెల్లోనే దాచుకుని చిత్రవదన అనుభవించాడు. ఆయన వల్ల మీ భవిష్యత్తు పాడైపోయిందని, ఇక మీరు ఆయన్ని క్షమించరని కృంగిపోయాడు.
ఆ మహనీయుణ్ణి నేను క్షమించడమా? ఆ ఉత్తముడు నా కన్న తండ్రిని తెలియక ఎన్నోసార్లు దూషించాను. దానికి నేనే ఆయనకు క్షమాపణ చెప్పుకోవాలి. మా నాన్నను వెంటనే చూడాలి. నన్ను తీసుకువెళ్ళండి. డాక్టర్, ఏమైనా సరే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. లేకపోతే నా రోజాకు నేనే తండ్రిని తెలియకుండానే చచ్చిపోతానేమో. డాక్టర్ డాక్టర్ మీరు భయపడాల్సిన అవసరం లేదండి. కానీ ఈ పరిస్థితిలో మీరు కదలడానికి వెళ్ళేది. ప్లీజ్. అమ్మా, రోజా, అమ్మా. నాన్న, నాన్న, అమ్మా, తెలుసుకున్నావమ్మా? కాదమ్మా, కాదు. నేను నీ నాన్నను కాదు. మీ నాన్న కారణంగా నన్ను ద్వేషించగమ్మా, ద్వేషించు. లేదు నాన్న, లేదు. మీ అభిమానంతో, ప్రేమతో ద్వేషాలన్నింటినీ జయించారు. నాన్న, మన చందు. కన్న తండ్రిని తెలియక మిమ్మల్నే హత్య చేయడానికి ప్రయత్నించాను. నన్ను మన్నిస్తారా నాన్న? లేదు బాబు, లేదు. ఊరుకో, ఊరుకో, ఊరుకో. నాన్న, మన్నించాల్సింది అన్నయ్యను కాదు, నన్ను. ఈ అనర్థానికి కారణం నేను. నన్ను క్షమిస్తారా నాన్న? తప్పు చేయటం మానవ సహజం అమ్మా. అది తెలుసుకుని సరిదిద్దుకోవటమే గొప్పతనం. అంతా దైవలీల. బాబు విజయ్, ఈ మంచి రోజు కోసమే నేను ఎన్నాళ్ళు తప్పించాను ఆయన. మళ్ళీ నా బిడ్డలంతా ఒక చోట కలిశారు, నన్ను క్షమించారు. బాబా, బాబా, ఇప్పుడు నేను ధైర్యంగా సావిత్రి ఎదురు నిలబడగలను. నన్ను క్షమించమని అడగగలను బాబా. ఇంకెక్కడి సావిత్రి బావ, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. సావిత్రి, సావిత్రి వెళ్ళిపోయిందా? సావిత్రి వెళ్ళిపోయిందా? సావిత్రి, ఆనాడు నీ శవాన్ని కూడా చూడొద్దన్నావు. నీ మాట రెక్కించుకుని వెళ్ళిపోయావా సావిత్రి? ఊరుకోండి బావ. మిస్టర్ విజయబాబు, టైం అయిపోయింది. నేను చందుని తీసుకెళ్ళాను. అవునా చందు? బాబు విజయ్, ఏం లేదు మావయ్య, చందుని అతని ముఠానే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగా? మీరేం అదుర్త పడకండి. నేను అతని తరఫున వాదించి త్వరలో విడుదల వేసి చూస్తాను. మావయ్య, మన చందుని విడుదల చేశారు. బాబు, నాన్న, బాబు, బాబు చందు, ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు నాయనా. వెళ్ళను. చందు, చెదిరిపోయిన మా కుటుంబాన్నంతా మళ్ళీ ఒకటి చేశాం. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అదేమిటి మావయ్య, నన్ను మరీ పరాయవాణి చేస్తున్నారు. లేదు నాయన, అయిన వాడినిగా చేసుకోవాలని, అనుబంధం పెంచుకోవాలని అనుకుంటున్నాను. అందుకే అనంతకు, లావణ్యకు, రోజాకు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. రోజాకు నాకా? ఆ, లేదు మావయ్య, నేను మహాపాపం చేశాను. రోజాకు చెయ్యరాని ద్రోహం చేశాను. ఓ అదే, నాకంతా తెలుసు నాయన. అమ్మాయి చెప్పింది. చూడు నాయన, అది దైవం చేసిన పెళ్లి, ఇది నేను చేస్తున్న పెళ్లి. రోజా, ఎప్పటికైనా క్షమించాను ఒక్క మాట చెప్పు. అదేమిటండి, భార్య భర్తను క్షమించరా? అన్నయ్య, ఆనాడు రోజా మెళ్ళలోంచి లాక్కున్నదే ఈ నెక్లెస్, ఈనాడు నీ చేతులతోనే రోజా మెళ్ళ అలంకరించు. అమ్మ ఆశీర్వదిస్తుంది.